అన్నా నమస్తేనే. పొలం నోట్లోకి వచ్చింది. ఎట్లా అంటే ఇప్పుడు పారిద్దామంటే నీళ్ళు పోసలేదు, గడికి మోటార్లు కాలిపోతున్నాయి. ఏందన్నా ఇది కరెంటు వేసుకుంటా బంద్ చేస్తుర్రు. ఏందన్నా ఇది? కొద్దిగా కొద్దిగా రైతు కష్టంగా తెలుసుకోరన్నా. ఇట్లా ఇస్తే కంటిన్యూ ఇయ్యరన్నా. ఒక మడన వాడుతుంది. ఇప్పుడు ఒక పక్క మొత్తం ఎండిపోతుంది, ఒక పక్క వాడుతుంది, మళ్ళీ ఇంకో పక్క వేసేసరికి అది మొత్తం దెబ్బ ఉంటుంది. అలా ఏందన్నా ఇది? ఒకసారి చూడండి అన్న మీరే. ఇప్పుడు చూడండి అన్న, ఈడికి ఇది 350 ఫీట్ల నీళ్ళు పోస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఈడికి 2-3 సార్లు దించడం అయింది. ఏడికన్నా ఈ పెట్టుబడి ఏడికెళ్ళి మిగులుతాయి అన్న ఇట్లా చేసినాక? చూడండి అన్న జర. రైతు ఏమన్నా అంటే రైతే రాజు ఏడికెళ్ళి వచ్చారన్న రైతే రాజు అన్న. వచ్చే పెట్టుబడి మొత్తం వీటికి అయిపోతున్నాయి అన్న. ఎందుకన్నా రైతు ఎలా పైకి దిగుతాడన్న? కొద్దిగా మీరే ఆలోచించండి అన్న. రైతుకు కొద్దిగా గిట్టుబాటు ధర వచ్చేలా చూడండి అన్న. ఓకే, థ్యాంక్స్ అన్న. బాయ్. జై జవాన్ జై కిసాన్.